నా 73 ఏళ్ల నా జీవిత అనుభవం చెప్తున్నానండి. ఎవరిని ఎప్పుడు నమ్మకండి. చివరికి స్నేహితుడు నమ్ముకుంటే వాడే మన కొంప ముంచేవాడని దేవుడు కూడా చెప్పాడు. ప్రాణ స్నేహితులండి, ప్రాణం. ఎవరిని నమ్మకపోయినా స్నేహితుడితో చెప్పుకోవాలండి మన కష్టాలన్నీ అంటారు మన వాళ్ళు. కానీ దేవుడు స్నేహితుడి గురించి ఏమంటున్నాడో తెలుసా? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్యము వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్ అనుకుంటావేమో నువ్వు. ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. నమ్మకండి, వాడే కొంప ముంచుతాడు. కనుక ఎవరిని నమ్మకండి. సమయం వచ్చిందా నిన్ను ఎక్కడ ముంచాలో అక్కడే ముంచుతారు. వాళ్ళేనండి. నువ్వు నమ్మిన వాళ్ళే, నీ ప్రాణం అనుకున్న వాళ్ళే, నీ ప్రాణ స్నేహితులే. బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను నేనంతా, నా సొంతంగా నేనేం ఊహించి చెప్పటం లేదు. తియ్యగా మాట్లాడే వాళ్ళని నమ్మకండి. తండ్రి పనిలో ఉన్న వాళ్ళని నమ్మండి. పరలోకపు తండ్రి కొరకు పనిచేస్తున్న వారిని చూసి నమ్మండి. మాటల గారడీ చేసే వాళ్ళని నమ్మకండి.